విక్కీ అలాగే పద్మావతి వాళ్ళిద్దరూ సీతారాముల కళ్యాణం చేసి ఇంట్లో అలా అందరితో సరదాగా ఉంటారు. ఇంతలో అక్కడికి పోలీసులు, లాయర్ వస్తారు. లాయర్ గారు వచ్చి విక్కీతో ఇలా అంటూ ఉంటారు, విక్రమాదిత్య గారు అంటే మీరేనా? ఈ ఆస్తి మీది కాదు, ఈ ఆస్తి మీరే వేరే వాళ్ళకి రాసి ఇచ్చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అని చెప్పి అనేసరికి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఎవరి పేరు మీద రాశారు అని చెప్పి పద్మావతి అడుగుతూ ఉంటుంది. ఈ ఆస్తిని మీరే మురళి గారి పేరు మీద రాసేశారు, ఇదిగోండి కావాలంటే పేపర్స్ చూడండి అని చెప్పి ఆ లాయర్ గారు అయితే పేపర్స్ ఇస్తారు. విక్కీ ఆ పేపర్లు తీసుకొని చూసేసరికి అవును ఇది నేను చేసిన సంతకాలే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక పద్మావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడైనా సరే ఆ దుర్మార్గుడి గురించి నిజం అందరికీ తెలియాలి సారు, ఉండండి అని చెప్పి అసలు విక్రమాదిత్య గారిని కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు ఆ దుర్మార్గుడే అని చెప్పి పద్మావతి ఇంట్లో వాళ్ళతో అంటుంది. అది విని విక్కీ వాళ్ళ బాబాయ్ అయితే ఏంటి మంచివాడు కదా అని మనం చేరదీస్తే ఇంత మోసం చేస్తాడా అని చెప్పి వాడిని తిడుతూ ఉంటారు. ఇక పద్మావతి విక్కీ అయితే వాళ్ళ ఆస్తి పోయిందన్న బాధలో అలా ఏడుస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.